నిజామాబాద్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయింది. ఈ 78 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటి చెప్తూ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి స్మరించుకొనుట మన విధి. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్రం పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పందాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు. మరియు విద్యార్థులకు 28 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటి చెప్తూ ముందుకు సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి సంస్మరించుకుంటా మన కర్తవ్యం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఈ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించిన మన మార్గదర్శకులైన బాలా గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాదులను మనం సంస్కరించుకుందాం. 2025 రోజున పహల్గామ్లో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ అమానుష దాడి తదుపరి మన సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రజలు తెలిపిన సంఘీభావం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచింది. స్వాతంత్రం ఏర్పడే నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా
విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతతో నిండి ఉన్నది. స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన గుడ్డ లభించేలా ఉండడం, తమ కాళ్ళపై తాము స్వేచ్ఛయుతంగా ఎదగడం.